వచ్చేసాం మనం పురాతనమైన దేవాలయానికి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఆలయం మనం ఇప్పుడు చూసుకుంటే కమాన్ చూడండి. అప్పట్లో దీన్ని కట్టించిన వారు చాలా చక్కగా కట్టారు. అలాగే కొంత కాలంగా సిసి రోడ్ స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి మనకు ముందుకు పోతే ఇక్కడ 9 టెంపుల్స్ అన్ని ఉంటాయి. అవన్నీ మనం చూసుకుందాము. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్. అనంత పద్మనాభాయ నమః. అనంత పద్మనాభాయ నమః. నమస్కారం అండి పంతులు గారు. ఇది పద్మనాభ టెంపుల్ ఎక్కడి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని ఏళ్ళ క్రితంది చెప్పగలుగుతారా పంతులు? నాకు తెలిసినట్టు మటుకు పద్మనాభ స్వామి 500 సంవత్సరాల క్రితం ఈ యొక్క స్వామి పశువుల కాపరికి చిన్న బాలు రూపంగా కనబడ్డాడు. బాలు రూపంగా వచ్చి పశువుల కాపరికి పాలిమ్మని అడిగినట్టు. ఓకే, సరే చిన్న పిల్లవాడు కదా అని పాలు పిండిచ్చాడు. నాయన ఎక్కడికి వెళ్తావు అంటే నేను దారి తప్పించినా కానీ నాకు ఎవరు లేరు, నాకైతే పాలు తాగిన ఇద్దరు వస్తున్నాయి, తర్వాత మాట్లాడదా, నేను పడుకుంటాను, వెళ్ళే ముందు లేపని చెప్పాడు. సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. చెట్టు కింద పడుకున్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళే ముందు లేపడమని చూస్తే శిలారూపమై కూర్చున్నాడు. ఓకే, అది ఆ విషయం ఊళ్ళో గ్రామంలో పెద్దలకు చెప్తారంటే అయ్యో భగవంతుడు మన ఊళ్ళో ప్రసిద్ధి, మన కోసం వచ్చిన భగవంతుడు అని చెప్పి అందరు చిన్న పెద్ద వచ్చి దేవాలయం నిర్మాణం చేసేవారు. అంటే 500 సంవత్సరాల అవతల మాట. ఆ ప్రకారం అయిన తర్వాత అది ఎట్లే నడుచుకుంటూ వచ్చింది. కానీ చాలా మంది కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మందికి ఇక్కడ దేవాలయం ఉన్నట్టు కూడా తెలియదు. అయితే ఈ యొక్క స్వామి యొక్క అర్చన ప్రతి శనివారం వచ్చి నేను అర్చన చేసుకునేటాను. అక్కడికి మోహన్ రెడ్డి గారు, గంగ మోహన్ రెడ్డి గారు అని వచ్చాడు. స్వామి మేము కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఆ స్వామి స్వప్నంలో గుడి కట్టమని ఆదేశించాడు స్వామి కలలో. ఏం స్వామి మామూలు కాంట్రాక్ట్ నేనేం కడతాను అనుకోండి అంటే నేను ఎట్లా కలిగిస్తానో అట్లా కట్టమని. అదే విధంగా నీ ఇల్లు ఏముండదు, నా సంసారం నేను చూసుకుంటే నా గుడి నువ్వు చూసుకోని చెప్పాడు. ఆ స్వామి ఎట్లా చూసుకున్నాడు, ఈ గుడి నిర్మాణమైంది. ఆ తర్వాత ఆయన కూతుళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఆయన కాంట్రాక్ట్ ఆయన వర్క్ అల్లుల చేతిలో పోయినాయి. ఇంకా ఆయన మా జీతము 1-2 సంవత్సరాల వరకు కూడా ఇచ్చాడు అనుకోండి. ఆ తర్వాత ఆయన చేతులు ఇచ్చేసాడు. ఇక పడబడ్డట్టు అయిపోయాడు. ఎవరు రాకపోతారా, భగవంతుడు ఎవరు తీసుకురాకపోతారు అనుకుంటే 2021 అనిత రెడ్డి మేడం వచ్చింది. అనిత రెడ్డి మేడం ఇక్కడ ఉన్నా మేడం. ఓకే, వచ్చి గారు ఏంటి చరిత్ర అంటే స్వామి తల్లి ఇది జరిగింది అన్ని స్వామి విశేషాలని చెప్పారు. తర్వాత అయ్యగారు ఈ గుడి రూపురేఖలు మార్చేస్తా అన్నాడు అని శ్యామచంద్రుడికి ఇట్లా చేద్దాం అనుకుంటే అట్లా కాదమ్మా 10 మంది గురించి మాట్లాడాలి, మనం ఒక్కరి కాదు దేవుడు అందరి వాడని చెప్పి 10 మంది కలిసి అందరికీ మేము సహకరిస్తాం అందరూ కలిసి ఇది అభివృద్ధి చేసేసాం. ఎప్పుడైంది పంతులు గారు ఇది స్థాపించడానికి? 2005 ఇది స్థాపన అంటే 2004 లోపల విగ్రహ ప్రతిష్ఠ అంటే గుడి తయారైన తర్వాత స్వామి దిద్దమని పోతే 5 పడగల ఆదిశేశ్వర ఆయన ఆపేసిండు. స్వయంభూ స్వామిని ఓకే, ఆయన అక్కడ మొదలుపెట్టి మళ్ళీ వేరే స్వామిని తమిళనాడు నుంచి తీసుకొచ్చి 120 సంవత్సరాలు చేసి ప్రతిష్ఠ అయింది. కట్టి కూడా 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలు అయింది కట్టి కూడా. ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది ఇంత క్లీన్ గా చేసి మంచిగా దేవాలయం కట్టడానికి. ఇప్పుడు ఇది నీట్ గా కావడానికి కారణం అనితారెడ్డి మేడం, శ్యామచంద్ర రెడ్డి గారు. మొన్న 2021 దర్శనం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పెట్టింది కంప్లీట్ గారికి. ఓకే, ఇప్పుడు అనితారెడ్డి మేడం ఇంత మా గవర్నమెంట్ స్వామి మరి ప్రచారం లేకపోవడం అని చెప్పి అప్పుడు నిరుపమ్మ వాళ్ళు
సుమన్ టీవీ వాళ్ళకి పిలిపించి ఇంటర్వ్యూ ఇప్పించింది. అప్పుడే లోకానికి తెలిసింది దేవుడు. అవును సార్, మేము కూడా అలాగనే వచ్చాము, సుమన్ టీవీ నుంచి చూసాము. తర్వాత ఇప్పుడు మేము కూడా ఒక మంచి ఛానల్ స్టార్ట్ చేయడానికి పోతున్నాము, మన సిఎస్కే స్టార్స్ అని చెప్పేసి ఈ రోజు ప్రారంభిస్తున్నాము. మాకు కూడా దేవుడు మంచిగా చేయాలని చెప్పేసి కోరుకోండి పంతులు గారు. హాయ్, మన సిఎస్కే స్టార్స్ ఫస్ట్ మీటింగ్ పెడుతున్నాము, కొంచెం అందరూ సర్ప్రైజ్. హాయ్ ఫ్రెండ్స్, మన సిఎస్కే టైగర్స్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, బెల్ నొక్కండి.